అసలే అర్ధరాత్రి. రోడ్డంతా చీకటిగా ఉంది. కృష్ణవేణి ప్రవహిస్తున్న సన్నని శబ్దం. ఎర్రటి చీర, నుదుటిన బొట్టు పెట్టుకుని ఉన్న ఒక పెద్దావిడ రిక్షా వెంకన్న దగ్గరకు వచ్చింది. 1955లో విజయవాడలో జరిగిన యథార్థ సంఘటన ఇది. అసలే అర్ధరాత్రి. రోడ్లంతా నిర్మానుషంగా ఉన్నాయి. అప్పుడు జరిగింది ఈ సంఘటన. ఇది నిజంగా జరిగిందని అప్పట్లో ఆంధ్ర కేసరి అనే వార్తాపత్రికలో కూడా ప్రచురించబడింది. ఇంతకీ ఏంటి ఆ సంఘటన? విజయవాడలో వెంకన్న అనే రిక్షా కార్మికుడు ఉండేవాడు. అతను ఎంతో నిజాయితీగా కాయ కష్టం మీదే బ్రతికేవాడు. పొట్టకూటి కోసం రాత్రనక పగలనక రిక్షా తొక్కేవాడు. అతడు కనకదుర్గమ్మ భక్తుడు. అది 1955వ సంవత్సరం. సమయం సుమారు అర్ధరాత్రి అవుతుంది. వెంకన్న రాత్రిపూట సినిమా థియేటర్ దగ్గరికి వెళ్తే ఎవరినైనా రిక్షాలో దింపొచ్చుగా అని విజయవాడలో ఉండే మారుతి టాకీస్ దగ్గరికి వెళ్ళాడు. ఆ థియేటర్లో రోజులు మారాయి అనే సినిమా విడుదలై అందులో ఆడుతుంది. ఆ సినిమాలో మన అక్కినేని నాగేశ్వరరావు గారు, షావుకార్ జానకి గారు నటించారు. ఆ సినిమా అప్పట్లో 25 వారాల పైనే థియేటర్లో ఆడిందట. సినిమా అయిపోయాక ఎర్రటి చీర, నుదుటిన పెద్ద బొట్టు పెట్టుకుని ఉన్న ఒక పెద్దావిడ రిక్షా వెంకన్న దగ్గరికి వచ్చింది. ఆ పెద్దావిడ, నాయనా ఇంద్రకీలాద్రి దగ్గరికి వస్తావా అని అడిగింది. రిక్షా వెంకన్న, ఆ వస్తానమ్మా, బండెక్కండి అన్నాడు. ఆమె వెంటనే బండెక్కింది. అసలే అర్ధరాత్రి. రోడ్డంతా చీకటిగా ఉంది. కృష్ణవేణి ప్రవహిస్తున్న సన్నని శబ్దం. రిక్షా వెంకన్న నడుపుతున్న రిక్షా చప్పుడు. ఎక్కడో అరుస్తున్న కుక్కల శబ్దాలు మాత్రమే వినిపిస్తున్నాయి. అంత నిర్మానుషంగా ఉంది ఆ రోడ్డు. రిక్షా వాడితో ఆ పెద్దావిడ మాట్లాడుతూ ఇలా అంది, బాబు అర్ధరాత్రి అయిందిగా, బాగా చీకటిగా ఉంది. రోడ్లు కూడా నిర్మానుషంగా ఉన్నాయి. విజయవాడలో అర్ధరాత్రి దాటితే ఆ కనకదుర్గమ్మ గ్రామ సంచారానికి వస్తుంది అంటారుగా, మరి నీకు భయమేయడం లేదా అని అడిగింది. అందుకు సమాధానమిస్తూ రిక్షా వెంకన్న, అమ్మా నేను నా కష్టం మీద బ్రతికేవాణ్ణి. ఎవరికి ఎటువంటి అపాయం తలపెట్టేవాణ్ణి కాదు. ఆ దుర్గమ్మ మా తల్లి. ఏ తప్పు చేయని బిడ్డకి ఆ తల్లి దగ్గరికి వెళ్ళడానికి భయం ఎందుకుంటుంది అని అన్నాడు. అలా కొంత దూరం వెళ్ళాక ఇంద్రకీలాద్రి రానే వచ్చింది. అమ్మా మీరు ఏ ఇంటికి వెళ్ళాలని అడిగాడు వెంకన్న. వెనక నుండి ఎటువంటి సమాధానం రాకపోయేసరికి అతను వెనక్కి తిరిగి చూసేసరికి ఆమె అక్కడ లేదు. అంతలోనే ఎక్కడికి వెళ్ళిందనుకొని చుట్టూ తిరిగి చూడగా ఆమె ఇంద్రకీలాద్రి మెట్లెక్కుతూ కనిపించింది. వెంకన్న ఆమెను చూసి, అమ్మా మీరు డబ్బులు ఇవ్వకుండా వెళ్తున్నారు అని కాస్త గట్టిగా వినపడేలా అర్చి చెప్పాడు. అప్పుడు ఆమె, నీ తలపాగులో పెట్టాను చూసుకోనాయనా అని చెబుతుంది. తలపాగాలో ఎలా పెట్టింది? నాకెటువంటి స్పర్శ కూడా లేదని రిక్షా వెంకన్న తలపాగా విప్పి చూడగా అందులో 10 రూపాయల నోటు, ఒక బంగారు గాజు కనిపించింది. వెంటనే వెంకన్నకి అర్థమైంది తన రిక్షా ఎక్కింది ఎవరో అని. ఆ రిక్షా ఎక్కింది ఎవరో కాదు, సాక్షాత్తు అమ్మల కన్నా అమ్మ ఆ దుర్గమ్మ అని. ఆమెను వెంటనే చూడాలని మెట్ల వైపు చూశాడు. కానీ ఆమె వెంటనే మాయమైపోయింది. దాంతో ఒక్కసారిగా అద్భుతాన్ని చూసిన రిక్షా వెంకన్నకి నోట మాట రాలేదు. ఆ క్షణం తెలియని తన్మయానికి గురయ్యాడు. అతని కళ్ళు పెద్దవై అటు ఇటు చూస్తున్నాయి. అతని గుండె వేగం ఒక్కసారిగా పెరిగింది. ఏం చేయాలో తెలియక ఆ నిశ్శబ్ద వాతావరణంలో గట్టిగా కేకలు వేయడం మొదలు పెట్టాడు. అటు ఇటు గెంతుతున్నాడు. ఆ కేకలకి భయంతో చుట్టుప్రక్కల వారు పరుగు పరుగున అక్కడికి వచ్చి చేరుకున్నారు. అక్కడ పోగైన జనాలు కాస్త కంగారు పడ్డారు. వెంకన్న కాస్త కుదుటపడ్డాక ఏం జరిగిందని అడిగారు. అప్పటికే ఆ రిక్షా వెంకన్నకు ఆనంద ఆశ్చర్యాలకు అవధులు లేకుండా పోవడంతో అదే స్థితిలో వెర్రిగా కేకలు వేస్తూనే ఉన్నాడు. అక్కడ పోగైన జనాలు కాస్త కంగారు పడ్డారు. వెంకన్న కాస్త కుదుటపడ్డాక ఏం జరిగిందని అడిగారు. అమ్మవారు ఉపాసనకు వచ్చారు. ఈ పేద రిక్షా వాడిని ఆ తల్లి అనుగ్రహించిందని అమ్మవారు ఇచ్చిన ఆ గాజును మరియు 10 రూపాయల నోటును వారికి చూపించగా ఒక్కసారిగా అక్కడున్న వారు అమ్మవారిని స్మరించి కొండవైపు చూసి దండాలు పెట్టారు. వెంటనే ఈ విషయం ఊరంతా పాకిపోయింది. ఇదే విషయాన్ని ఆంధ్ర కేసరి అనే పత్రికలో ఆ గాజు ఫోటోతో సహా ప్రచురించారు. ఇది మాత్రమే కాదు, విజయవాడలో ఇలాంటి ఎన్నో అద్భుతమైన సంఘటనలు జరిగాయి. విజయవాడలో ప్రతిరోజు అమ్మవారు సంచరిస్తారని, దానికి గుర్తుగా ఎందరో ఉపాసులకి మరియు కొండ మీద నిద్రించే వారికి ఆ అమ్మవారి కాలగజ్జల చప్పుడు వినిపించేదని ఇప్పటికి చెబుతూనే ఉంటారు. అమ్మను నమ్మిన వారికి ఆ అమ్మవారు కొంగు బంగారంగా నిలబడుతుంది. బిడ్డలను ఆ తల్లి ఎప్పుడు ఏ రూపంలో అనుగ్రహిస్తుందో ఎవరు ఊహించగలరు?